రీసెంట్గా పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్నభాండాగారాన్ని తెరిచారు. అప్పుడు రాజుల కాలం నాటి ఎన్నో విలువైన వస్తువులు దొరికాయి. పూరి జగన్నాథుడి ఆలయం చాలా ప్రాచీన్యమైనది. అలాంటి ప్రాచీనమైన ఆలయాలు మన దేశంలో ఇంకెన్నో ఉన్నాయి. వాటిలో బాగా రిచెస్ట్ అయిన 7 టెంపుల్స్ గురించి ఈరోజు చెప్తాను. ఇవే కాకుండా ఒకప్పటి కాలంలో ఏ ఆలయాలు దోచుకోబడకపోతే ఇప్పుడు రిచెస్ట్గా ఉండేవో వీడియో లాస్ట్లో చెప్తాను. సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహిరా ఫ్యాక్ట్. ప్రెజెంట్ టైంలో 7th రిచెస్ట్ టెంపుల్ సిద్ధివినాయక్ టెంపుల్. ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలో సిద్ధివినాయక్ టెంపుల్ ఉంది. ఈ ఆలయాన్ని 1801లో నిర్మించారు. మిగిలిన దేవాలయాల్లాగా కాకుండా ఈ ఆలయంలో 6 అంతస్తులు ఉంటాయి. 6వ అంతస్తులో స్వామివారి విగ్రహం ఉంటుంది. ఈ గుడిలోని సిద్ధివినాయక్ గణేష్ విగ్రహం చాలా ప్రాచీనమైనది. ఎందుకంటే ఈ విగ్రహంలో స్వామివారి తొండం ఎడమవైపుకు కాకుండా కుడివైపుకు ఉంటుంది. టెంపుల్ని చాలా అందంగా మార్బుల్స్తో నిర్మించారు. అందుకని టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ఆలయానికి ఉండే ఆస్తుల విలువ సుమారు 125 కోట్ల వరకు ఉంది. దీని తర్వాత 6th రిచెస్ట్ టెంపుల్ సౌత్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన అయ్యప్ప స్వామి ఆలయం. ఈ ఆలయం గురించి చాలా పురాణాల్లో చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆలయాల్ని సుమారు 11వ శతాబ్దంలో నిర్మించారు. అంటే ఈ ఆలయం నిర్మించి ఇప్పటికీ 800 సంవత్సరాలు అయింది. ఈ ఆలయంలోని స్వామివారి ప్రసాదాన్ని అరవణ పాయసం అంటారు. ఈ ప్రసాదం మన స్టేట్లో చాలా ఫేమస్. స్వామివారి ఆలయం సంపద 245 నుండి 500 కోట్ల వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చే టెంపుల్ గురించి సౌత్ ఇండియాలో చాలా మందికి తెలియదు. అదే జమ్మూ కాశ్మీర్లో ఉన్న వైష్ణవదేవి ఆలయం. అమ్మవారి 108 శక్తిపీఠాస్లో ఒకటి అయిన వైష్ణవదేవి టెంపుల్ గురించి పురాణాల్లో కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఉన్న ఆలయాన్ని సుమారు 1846లో నిర్మించారు. అంటే ఇప్పుడు ఉన్న ఆలయాన్ని నిర్మించి సుమారు 170 సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే సుమారు 15 కిలోమీటర్లు కొండలు ఎక్కుతూ వెళ్ళాలి, లేదా డోలీ లేదా గుర్రాల మీద వెళ్ళొచ్చు. సౌత్లో తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నార్త్లో ఈ అమ్మవారి గుడికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఆలయం సంపద సుమారు 500 కోట్లు ఉంటుంది. ఈ గుడికి 2000 కేజీల బంగారం కూడా ఉంది. అందుకే వైష్ణవదేవి టెంపుల్ 5th రిచెస్ట్ టెంపుల్ అయింది. దీని తర్వాత 4th రిచెస్ట్ టెంపుల్ షిరిడి సాయిబాబా టెంపుల్. అన్ని మతాల వాళ్ళు ఈ ఆలయానికి వస్తారు. ఈ టెంపుల్ని 1922లో నిర్మించారు. అంటే ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 102 సంవత్సరాలు మాత్రమే అయింది. సాయిబాబా విగ్రహం ఉన్న సింహాసనంని 94 కేజీల బంగారంతో చేశారు. ఈ గుడికి ఉన్న సంపద మొత్తం 1800 కోట్లు ఉంటుంది. 3rd రిచెస్ట్ టెంపుల్ గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్. ఈ ఆలయం కేరళలో ఉంది. ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం 5000 సంవత్సరాల పురాతనమైనదని చెప్తారు. ఈ టెంపుల్ గురించి 14వ శతాబ్దంలోని తమిళ గ్రంథాల్లో చెప్పారు. ఈ టెంపుల్ గురించి అనేక పురాణాల్లో కూడా ఉంది. ఈ ఆలయంకి ఉన్న సంపద సుమారు 1800 కోట్లు ఉంటుంది. ఇదొక్కటే కాకుండా ఈ ఆలయం పేరు మీద 271 ఎకరాల భూములు ఉన్నాయి. 1st అండ్ 2nd రిచెస్ట్ టెంపుల్ ఏది అని చెప్పడం చాలా కష్టం, కానీ నేను నా అనాలిసిస్ని చెప్తాను. సో మీరే చెప్పండి ఏ టెంపుల్కి సంపద ఎక్కువ ఉందో. మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఏ 2 టెంపుల్స్ గురించి మాట్లాడుతున్నానో అని. అవి మన తిరుమల శ్రీవారి ఆలయం అండ్ రెండోది కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం. కలియుగ వైకుంఠంగా పిలుచుకునే మన తిరుమలలోని స్వామివారి ఆలయం రిచెస్ట్ టెంపుల్స్లో చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ టెంపుల్. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 1700 సంవత్సరాలు అయ్యింది. పల్లవులు, చోళులు, విజయనగర రాజ్యాల చక్రవర్తులు అందరూ తిరుమల గుడిని అభివృద్ధి చేస్తూ వచ్చారు. అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే స్వామివారి పేరు మీద 3 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో 1088 కేజీల బంగారం ఉంది. అండ్ స్వామివారి పేరు మీద 7600 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. భక్తులు స్వామివారికి ఎంతో ప్రేమగా సమర్పించే కానుకలతో స్వామివారికి సుమారు 1400 కోట్లు ప్రతి సంవత్సరం వస్తాయి. తిరుమల ఆలయంకి పోటీ ఇచ్చే మరో టెంపుల్ 2011లో ఒక్కసారిగా ప్రపంచం అంతా మారుమ్రోగిన పేరు కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం. సుప్రీంకోర్టు ఆర్డర్స్ వల్ల ఆలయంలోని నేలమాలిగలు తెరవడంతో ఎన్నో ఏళ్లగా ఎవరికీ తెలియకుండా ఉన్న స్వామివారి సంపద ప్రపంచానికి తెలిసింది. అందులో చాలా వరకు బంగారు ఆభరణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా దొరికినవి 4 అడుగుల ఎత్తైన స్వామివారి బంగారు విగ్రహం, 18 అడుగుల ఎత్తైన స్వామివారి సింహాసనం, 18 అడుగులు ఉన్న బంగారు చైను, 1200 బంగారు నాణాలు, ఇలా ఎంతో విలువ కలిగిన వజ్రాలు, పొదిగిన బంగారు ఆభరణాలు కూడా దొరికాయి. ఈ ఆలయాన్ని 8th సెంచరీలో నిర్మించారు. అంటే సుమారు 1100 సంవత్సరాలు అయింది. ఈ ఆలయంలో దొరికిన స్వామివారి సంపద విలువ 2011లోనే 1 లక్ష కోట్లు ఉంది. సో ఇప్పటికీ ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఒక ఎజంప్షన్ తీసుకున్నాను. అది ఏంటంటే 2011లో దొరికిన అంత సంపద మొత్తం బంగారమే అనుకుని అప్పటికి ఇప్పటికీ ఉన్న గోల్డ్ రేట్స్తో ప్రజెంట్ సంపద విలువని క్యాలిక్యులేట్ చేశాను. 2011తో పోలిస్తే ఇప్పటికి గోల్డ్ రేట్ 3 టైమ్స్ పెరిగింది. సో ఇప్పటికీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో స్వామివారి ఆస్తి విలువ సుమారు 3.3 లక్షల కోట్లు ఉంటుంది. సో మీరే చూసారు కదా ఏ గుడికి ఎంత సంపద ఉందో.
ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు అసలు రిచెస్ట్ టెంపుల్స్గా ఏ టెంపుల్స్ ఉండాలో చెప్పే ముందు అసలు పూర్వకాలంలో టెంపుల్స్ యొక్క పర్పస్ ఏంటో చెప్తాను. అసలు టెంపుల్కి ఇంత సంపద ఎందుకు వచ్చిందో ఆలోచించారా? టెంపుల్స్కి ఇంత సంపద ఓన్లీ భక్తుల కానుకల వల్లే కాకుండా పూర్వకాలంలో ఆలయాలకి సొసైటీలో ఒక స్పెషల్ పర్పస్ ఉంది. అది ఏంటంటే ఆ కాలంలో ఇప్పుడు ఉన్నట్టు బ్యాంక్స్ ఉండేవి కాదు. అందుకని ఆలయాలే బ్యాంక్స్లా వర్క్ చేసేవి. దేవుడి మీద ప్రమాణం చేసి ఆలయం దగ్గర నుండి డబ్బులు తీసుకుని ఆలయానికి తిరిగి ఇచ్చేవారు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆలయాల్లో చాలా సంపద చేరుకుంది. కానీ ఈ సంపదని ఓన్లీ దేవుడికి మాత్రమే కాకుండా అప్పటి రాజులు కరువు వచ్చినప్పుడు మామూలు ప్రజల కష్టాలు తీర్చడానికి యూజ్ చేసేవారు. ఇలా చూసుకుంటే మన హిందూ మత గ్రంథాల్లో చాలా ఆలయాల గురించి ప్రస్తావించారు. కానీ మన దేశంలో ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న ఆలయాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ ఆలయాలకి సంపద బాగా ఎక్కువ లేదు. అలాంటి 5 ఆలయాల గురించి చెప్తాను. ఈ లిస్టులో మొదటిది మధురాలోని కృష్ణుడి టెంపుల్. మధురా నగరంలో సుమారు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుండి మనుషులు నివసిస్తున్నారు. మధురా నగరంలో దోచుకోబడిన కృష్ణుడి ఆలయంని సుమారు 1వ శతాబ్దంలో కట్టించారు. సోమనాథ్ టెంపుల్ని దోచుకున్న మహమ్మద్ గజనీ మధురా టెంపుల్ని సంపదని కూడా దోచుకుంటారు. మహమ్మద్ గజనీ దోచుకునే సమయానికి మధురాలోని శ్రీకృష్ణుడి ఆలయం సుమారు 1000 ఏళ్లుగా ఉంది. అప్పుడు మధురాలోని కృష్ణుడి ఆలయం సంపదను దోచుకుని వెళ్ళడానికి సుమారు 100 ఒంటెలను ఉపయోగించాడు. సో మీరు ఆలోచించుకోవచ్చు ఎంత సంపదను దోచుకు వెళ్ళారు. నెక్స్ట్ది పూరిలోని జగన్నాథ టెంపుల్. ఈ ఆలయం మీద అయితే 18 సార్లు దాడి చేశారు. అలా దాడి చేసిన ప్రతిసారి అక్కడి కోశాగారంలోని సంపదని దోచుకు వెళ్లారు. అంత జరిగినా ఇప్పటికీ ఈ ఆలయానికి ఉన్న సంపద సుమారు 150 కోట్లు. ఈ పూరి జగన్నాథుడి పేరు మీద 30,000 ఎకరాల భూమి ఉంది. చూశారు కదా, అన్నిసార్లు దోచుకోబడినా ఈ ఆలయంకి ఇంత సంపద ఉంది. అదే దోచుకోబడకపోతే ఇంకెంత సంపద ఉండేదో. తర్వాత ఆలయం కాశీలోని విశ్వనాథ ఆలయం. మనకి చిన్నప్పటి నుండి చెప్తూ ఉంటారు భూమి మీద ఏర్పడిన మొదటి నగరం కాశీ మహానగరం అని. అలాంటి మహానగరంకి అంత ఇంపార్టెన్స్ని తీసుకొచ్చిన కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సుమారు 2500 సంవత్సరాల క్రితం కట్టారు అని చెప్తారు. సో మీరే ఊహించుకోవచ్చు ఈ ఆలయానికి మన మతంలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో. అందుకే ఈ ఆలయాన్ని కూడా దోచుకున్నారు. సో అలా ఈ ఆలయంలోని సంపదని కూడా తీసుకుపోయారు. తర్వాత ఆలయం గుజరాత్లోని సోమనాథ్ ఆలయం. ఈ లిస్టులో మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ టెంపుల్ సోమనాథ్ టెంపుల్. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇప్పుడు ఉన్న ఆలయంని నిర్మించి 74 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం ఈ ఆలయం సంపద 11 కోట్లు ఉంది. ఇంకా 11,000 ఎకరాల భూమి స్వామివారి పేరు మీద ఉంది. కానీ మొహమ్మద్ గజనీ ఈ ఆలయాన్ని కూడా దోచుకుని వెళ్ళినప్పుడు 10,000 కేజీల బంగారాన్ని తీసుకువెళ్ళాడు. ఈ లిస్టులోని లాస్ట్ ఇంకా భారతదేశపు పురాతన ఆలయం గురించి ఇప్పుడు చెప్తాను. అదే మదురై మీనాక్షి టెంపుల్. ఈ ఆలయాన్ని 1వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలోని సంపదని మొదటిగా 16వ శతాబ్దంలో మాలిక్ కఫూర్ దోచుకున్నాడు. 1500 సంవత్సరాలు భక్తులు మరియు రాజులు అమ్మవారికి సమర్పించిన సంపద దోచుకోబడింది. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కాపాడడానికి ఇంకా ఆలయాన్ని ధ్వంసం చేయకుండా ఉండడానికి అప్పటి పాండ్యరాజు ఆలయంలోని సంపదని ఇచ్చి పాండ్యరాజు దగ్గర ఉన్న ఏనుగుల్ని గుర్రాల్ని కూడా ఇచ్చి ఆలయ సంపదని ఢిల్లీకి పంపిస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఆలయం సంపద దోచుకోబడకపోతే మీనాక్షి అమ్మవారి ఆలయం అన్ని ఆలయాల్లో కంటే చాలా ధనిక ఆలయం అయ్యేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన దేశంలోని బాగా వెళ్తున్న ఆలయాల గురించి చూసాము. మరియు ఏ ఆలయాలు బాగా దోచుకోబడ్డాయో కూడా చూసాము. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.